సో నిన్నటి వరకు మరో డెకరేటర్స్ అండ్ జనరేటర్స్ వరకు నేర్చుకున్నారు కదా. సో ఈ డెకరేటర్స్ జనరేటర్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మాడ్యూల్స్ అన్నమాట. ఓకే, మాడ్యూల్స్. ఓకే, ఈ మాడ్యూల్స్ అనేవి ఏంటంటే పైథాన్లో కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ మాడ్యూల్స్తో మనం ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనకి టాస్క్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాడ్యూల్స్ అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. అర్థం తెలుసుకున్న తర్వాత మనం ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం మనం. సో ఇప్పుడు నా స్క్రీన్ అనేది నేను షేర్ ఇస్తాను నేను. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఒకసారి ఒక రెస్పాండ్ అవ్వండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఫైన్. సో ఇక్కడ ఒకసారి చూడండి మీరు. ఫైన్. ఓకే, ఈరోజు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఫంక్షన్స్, మనకి మాడ్యూల్స్ అంటే ఏదో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇది టైటిల్ వచ్చేసి మాడ్యూల్స్ అనమాట ఈరోజు క్లాసు. ఇందులో ఫస్ట్ ఏంటంటే మాడ్యూల్ అనగానే ఫస్ట్ వాట్ ఈజ్ మాడ్యూల్ అనేది క్వశ్చన్ ఇచ్చేస్తుంది కదా. అసలు మాడ్యూల్ అంటే ఏంటి అని అంటే అర్థం ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్, అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఫంక్షన్స్ని కానీ లేదా వేరియబుల్స్ కానీ క్లాసెస్, ఓకే, క్లాసెస్ సేవ్ టు ఏ ఫైల్ విచ్ ఈస్ నథింగ్ బట్ మాడ్యూల్ అంటే ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ క్లాసెస్ కానీ ఒక ఫైల్లో సేవ్ అయితే దాన్నే మనం మాడ్యూల్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఎవ్రీ పైథాన్ ఫైల్ అంటే .py ఫార్మాట్లో మనకు సేవ్ అవుతుందని చెప్పాను కదా స్టార్టింగ్లో. అలా .py ఫార్మాట్లో సేవ్ అయ్యే ప్రతి ఫైల్ కూడా ఒక మాడ్యూల్ అనమాట. ఓకే, ఫైన్. ఇక్కడ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకి మాడ్యూల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాలు ఏంటంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్, తర్వాత యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనమాట. అంటే బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అంటే అర్థం ఏంటి, దీన్ని మనం ఇంకో రకంగా కూడా పిలవచ్చు. ఎలా అంటే సిస్టమ్ డిఫైన్డ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్. ఓకే, సిస్టమ్ డిఫైన్డ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అని కూడా పిలవచ్చు. అంటే ఏంటి, బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్తో పాటు వచ్చేవి, లేదా సిస్టమ్ డిఫైన్డ్ అన్న సాఫ్ట్వేర్తో పాటు వచ్చేవని, ప్రీ డిఫైన్డ్ అన్నా సరే సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన వాళ్ళు ముందుగానే డిజైన్ చేసిన మాడ్యూల్స్ అని కూడా మనం చెప్పచ్చు. ఆ తర్వాత యూజర్ డిఫైన్డ్ అంటే ఏంటి, మీరు నేను, బికాస్ వీఆర్ ద ప్రోగ్రామర్స్. ఓకే, ప్రోగ్రామర్స్ మీరు నేను ఉన్నాను కాబట్టి మీరు నేను డిఫైన్ చేసే మాడ్యూల్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఈ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్ మాడ్యూల్. ఆల్రెడీ మీకు మ్యాథ్ ఆపరేటర్ అని చెప్పేసి ఇంత ముందు ఒకటి చెప్పాను కదా, గుర్తుందా మీకు? మ్యాథ్ ఆపరేటర్ అని చెప్పేసి మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా? ఓకే, ఫైన్, గుర్తుంది. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఉండండి, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మ్యాథ్ మాడ్యూల్ కోసం మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఆ మాడ్యూల్స్ని మనం ఎలా డిఫైన్ చేయాలి, ఎలా కాల్ చేయాలి అనేది ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటనేది తెలుసుకుందాం మనం. ఓకే, నా గూగుల్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, గూగుల్ స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరూ? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ మనం మాడ్యూల్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మాడ్యూల్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత నార్మల్గా ఫస్ట్ మాడ్యూల్ మనం ఎలా చేసి మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. అంటే ఏంటంటే మాడ్యూల్కి ఒక విధి విధానం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎలా రాయాలి, ఇప్పుడు ఈ మాడ్యూల్ని మనం ఎట్లా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ అనే వర్డ్తో ఖచ్చితంగా మనం డిఫైన్ చేయాలి. ఓకే, ఇంపోర్ట్ అంటే సింటాక్స్ చెప్పాలంటే సింటాక్స్ అని చెప్పచ్చు మనం. సింటాక్స్ ఆఫ్ మాడ్యూల్ డిఫైన్. మాడ్యూల్ని డిఫైన్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే చూడండి చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్ అని రాసి
తర్వాత మనం ఫంక్షన్ నేమ్ కానీ లేదా ఫంక్షన్ నేమ్ లేదా మనకి రెండో మెథడ్ ఏంటంటే ఇంపోర్ట్ అని రాసి తర్వాత ఫంక్షన్ నేమ్ ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంపోర్ట్ అని రాసి వేరియబుల్ నేమ్ మనం ఇలా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఫంక్షన్ నేమ్తో ఇంపోర్ట్ చేయొచ్చు, వేరియబుల్ నేమ్తో ఇంపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఫంక్షన్ నేమ్తో అంటే ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, అలా మన ఫంక్షన్స్ ఫార్మాట్లో ప్రోగ్రామ్ రాసినవి ఉంటాయి, లేదా వేరియబుల్ ఫార్మాట్లో చేసినవి కూడా ఉంటాయి. సో మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఏదో చూద్దాం మనం ఫస్ట్. ఓకే, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో ఫస్ట్ మనం తెలుసుకునేవి ఏంటి? మ్యాథ్ ఫంక్షన్స్ కదా. సో ఈ మ్యాథ్ ఫంక్షన్స్ ఒకసారి చూడండి, రకరకాల మ్యాథ్ ఫంక్షన్స్ ఉంటాయి, అవి ఏంటో ఒకసారి మనం చూసి అప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళాం. ఓకే, ఇక్కడ ఈ స్క్రీన్లో మీరు చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫస్ట్ మ్యాథ్ ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి అనేది నేను ఇంపోర్ట్ చేశాను. నేను ఒకసారి ఇక్కడ చూడండి, ఇది సింటాక్స్ అనమాట. మ్యాథ్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేయాలంటే ఓకే, ఫస్ట్ మనం డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని చెప్పేసి ఇంతకుముందు మనం ఒకసారి ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ మీరు చూస్తే డిఐఆర్ ఆఫ్ లిస్ట్ అని కొడితే ఇక్కడ వచ్చేసింది కదా. డిఐఆర్ ఆఫ్ లిస్ట్ అంటే ఇట్లా వచ్చింది కదా మీకు, కానీ ఇక్కడ డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అంటే రాదు. మీ డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని క్లిక్ చేస్తే రాదు, బికాజ్ లిస్ట్ అనేది మాడ్యూల్ కాదు, మెథడ్. మ్యాథ్ అనేది మాడ్యూల్ కాబట్టి మనం మాడ్యూల్ అని ఒకటి వచ్చిందంటే ఒక పదం, డెఫినెట్గా మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఇంపోర్ట్ మ్యాథ్ చేసిన తర్వాత అప్పుడు డిఐఆర్ ఆఫ్ మ్యాథ్. డిఐఆర్ అంటే డైరెక్టరీ, మ్యాథ్ డైరెక్టరీ ఏది ఉందో అది ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ వచ్చిందా, డిఐఆర్ ఆఫ్ మ్యాథ్. ఓకే, సో అలా మనం ఇంపోర్ట్ అనేది డెఫినెట్గా ఇది మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇంపోర్ట్ అని పెట్టాలన్నమాట. ఇది కొంచెం లాంగ్ అయితే కనుక మీకు ఇలా కూడా పెట్టుకోవచ్చు, మీరు ప్రింట్ ఆఫ్ అని కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇదిగోండి చూసారా ఇట్లా. సో ఇప్పుడు ఇందులో మనం రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ కాస్, ఏ సైన్, ఏ సైన్ హెచ్, ఏ ట్యాన్ టు, ఏ ట్యాన్ హెచ్, సీల్, కాపీ సైన్, కాస్ హెచ్, డిగ్రీస్, ఈఆర్ఎఫ్సి, ఎక్స్పోనెన్షియల్ M1, ఫ్యాబ్స్, ఫ్యాక్టోరియల్, ఫ్లోర్, ఇలా రకరకాల ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఒకసారి ఈ ఫంక్షన్స్లో కొన్ని తీసుకొని మనం ఆ ఫంక్షన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి లేదనేది మనం ఒకసారి చూద్దాం. మనం అది మ్యాథ్ అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ద్వారా మనం ఫంక్షన్స్ని ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఒక్క నిమిషం అండి. అందరూ ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేయండి అండి, అందరూ ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేయండి. ఇది ప్రోగ్రామ్ నెంబర్ 1 ఇది. ఓకే, ప్రోగ్రామ్ నెంబర్ 1 ఈ ప్రోగ్రామ్ చేయండి అందరూ స్పీడ్గా. ఇది ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేసి నాకు ఆన్సర్ ఏ వస్తుంది అనేది స్పీడ్గా చెప్పాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు చేసినప్పుడు మీ అందరికి ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయి అంటే, ఇంపోర్ట్ మ్యాథ్ అని తీసుకున్నాం మనం. ఓకే ఫైన్, మ్యాథ్ అని తీసుకున్న తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ జస్ట్ జనరల్ ఇన్పుట్, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే 2 ఇన్పుట్స్ తీసుకున్నాను నేను అంతే. ఎక్కడ నేను ఏం చెప్పాను, నేను ప్రింట్ పవ్ ఆఫ్ ఏ కామా బి అంటే పవ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏమొస్తుంది జనరల్గా, సపోజ్ నేను 2, 3 తీసుకున్నాను అనుకోండి ఇన్పుట్స్, 2 to the power of 3 అవుతుంది, రైట్ అంతేనా. సో ఇది పవర్.
అలాగే ఎస్క్యూఆర్టీ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు సపోజ్ 9 తీసుకుంటే స్క్వేర్ రూట్ 9 అంటే 3 అవుతుంది ఆన్సర్. ఓకే, కానీ ఇక్కడ మనకి నేమ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం ఇంపోర్ట్ మ్యాథ్ అని తీసుకున్నాం, కానీ ఆ మ్యాథ్ ఫంక్షన్ని మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేయలేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రింట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మ్యాథ్ డాట్ అని చెప్పేసి పెట్టాలి. మ్యాథ్ డాట్, అలాగే స్క్వేర్ దగ్గర కూడా మ్యాథ్ డాట్ అని చెప్పేసి పెడితే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి ఆన్సర్ వచ్చిందా లేదా. ఎలా ఇక్కడ మ్యాథ్ డాట్ అని పెట్టి ఆన్సర్ ఎగ్జిక్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చిందా లేదా చూడండి. వెరీ గుడ్. 4 to 16.0 2.0 వచ్చిందా? వినోద్ రెడ్డికి వచ్చింది స్పీడ్గా, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చినాయి అలాగా. ఓకే, కీర్తిక వెరీ గుడ్. లక్ష్మీ వీరవేణి ఆల్సో రైట్. ఓకే ఓకే, వినోద్ రెడ్డి 2 సార్లు చేశాడు. నవాజ్ ఆల్సో రైట్. ఓకే ఫైన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా, ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ మ్యాథ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎలా చేసిన తర్వాత మ్యాథ్ డాట్ అని పెడితే కానీ మనకి ఇక్కడ ఆన్సర్ రాలేదు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్, అంటే ఇంపోర్టింగ్లో ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ 2. ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏమి వచ్చిందో చెప్పండి. స్పీడ్గా చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏమి వచ్చిందో చెప్పండి. ఓకే, సో ఇక్కడ సేమ్ వచ్చింది. ఓకే, సేమ్ వచ్చింది సార్, వెరీ గుడ్. అందరికీ సేమ్ వచ్చింది. కానీ ఇక్కడ మీరు మెథడ్ చూసుకుంటే ఇందాక మనం మ్యాథ్ డాట్, ఇప్పుడు ఇక్కడ అది పౌ డాట్ ఏ పౌ ఆఫ్ ఏ కామా బి దగ్గర ఎస్క్యూఆర్టీ ఏ దగ్గర మ్యాథ్ అని పెట్టాం కదా, మనం దాన్ని షార్ట్ కట్లో మార్చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ ఎమ్ అని పెట్టాను అనుకోండి, అంటే ప్రతి చోట మీరు మ్యాథ్ అని రాయాల్సిన అవసరం ఉండదు, ఎమ్ అని రాస్తే సరిపోతుంది. అంటే ఏంటి, ఆ మ్యాథ్ ప్లేస్లో ఎం పెట్టుకున్నాం. సో మనం ఇలా ఆ మాడ్యూల్ నేమ్ని రీనేమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. దీన్ని మనం మాడ్యూల్ రీనేమింగ్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మ్యాథ్ యాజ్ ఎమ్ ఏంటి, ఎంఏ ఎందుకు పెట్టుకోవాలి అనే చిన్న డౌట్ ఉంటుంది. అలా ఎమ్ అనే కాదు, ఏదన్నా మనం పెట్టుకోవచ్చు. సపోజ్ నేను పి అని పెట్టాను అనుకోండి, ఇక్కడ పి డాట్ పౌ ఆఫ్ పి డాట్ స్క్యూఆర్టీ ఆఫ్ అని ఇలా పెట్టి ఇక్కడ చూడండి వచ్చింది కదా ఆన్సరు. సో ఇక్కడ రెస్ట్రిక్షన్, దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్. ఖచ్చితంగా మ్యాథ్ యాజ్ ఎమ్ అనే పెట్టాలనే రూల్ లేదు. పి అని పెట్టుకోవచ్చు, ఏ అని పెట్టుకోవచ్చు, సి అని పెట్టుకోవచ్చు, మీ లెటర్ మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. ఓకేనా, అర్థమైందా లాజిక్ ఇది? అందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే ఫైన్, అందరికీ లాజిక్ అర్థమైంది కదా. ఓకే, దెన్ తర్వాత నెక్స్ట్ ఇదిగోండి, ఇది ప్రోగ్రామ్ నెంబర్ 3 అనమాట. అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి అనమాట. టైప్స్ అన్ని మనం నేర్చుకుంటే ఫ్యూచర్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి ప్రోగ్రామ్ 3. ఓకే, ఓకే, ఇది చేయండి. ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ వచ్చిందో మళ్ళీ చెప్పండి అని చెప్పేసి అన్నాం కదా. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్, ఇక్కడ పౌ కామా ఎస్క్యూఆర్టీ ఏం తీసుకున్నానంటే, ఇక్కడ నేను ఇక్కడ పవర్ ఎస్క్యూఆర్టీ చేయాలనుకుంటున్నాను కాబట్టి పవర్ ఎస్క్యూఆర్టీ పౌ కామా ఎస్క్యూఆర్టీ తీసుకున్నాను. అంటే ఏంటి, మ్యాథ్ అనే లైబ్రరీ నుంచి
మ్యాథ్ అనే లైబ్రరీ నుంచి పవ్ కామ ఎస్క్యూఆర్టీ అనే మెథడ్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ అంటే ఏంటి? దిగుమతి. ఓకే, దిగుమతి చేసుకున్నాను నా ప్రోగ్రాంలోకి. ప్రోగ్రామ్ చేసి దిగుమతి చేసుకున్న తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్. అదే ప్రోగ్రామ్ చేస్తే మనకి ఎస్క్యూఆర్టీ వచ్చింది. ఇప్పుడు ఎస్క్యూఆర్టీ కాకుండా సమ్ సైన్ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. సమ్ సైన్ ఫంక్షన్ తీసుకుంటే సైన్ ఫంక్షన్ యాడ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో ఎగ్జిక్యూట్ చేసి చెప్పండి. సైన్ ఫంక్షన్ తీసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ ఎన్నన్నా ఇంపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం పవ్, ఎస్క్యూఆర్టీ, సైన్, కాస్ ఎన్నన్నా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏదైతే ఇంపోర్ట్ చేస్తామో అవి ఉంటేనే అవుతుంది అనమాట. ఇక్కడ సపోజ్ ఇక్కడ పవ్ తీసేసి, సార్ పవ్ వద్దులే, మళ్ళీ అది ఎందుకు తీసాడు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ ఇది పెట్టి నేను కాస్ ఆఫ్ ఏ అని చెప్పేసి నేను పెడితే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ కాస్ ఆఫ్ ఏ అని పెడితే ఆన్సర్ ఏమైనా వస్తుందా ఒకసారి చూడండి. ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. కాస్ ఆఫ్ ఏ అని పెడితే కాస్ ఆఫ్ ఏ ఎర్రర్ వచ్చిందా? వెరీ గుడ్. ప్రియాంకకి ఎర్రర్ వచ్చింది, మిగతా అందరికీ కూడా ఎర్రర్ వచ్చిందా? వెరీ గుడ్. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే నేను ఇక్కడ సైన్ని ఇంపోర్ట్ చేశాను అనమాట. నేను ఇక్కడ సైన్ని ఇంపోర్ట్ చేశాను, బట్ కాస్ట్తో ఆపరేషన్ చేశాను. సో ఎలా అవుతుంది? అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సరే, ఇది తీసేస్తున్నాను నేను, ఇంకా ఈ ప్రోగ్రామ్ తీసేస్తున్నాను నేను ఇది. ఓకే, ఎస్క్యూఆర్టీ వరకు ఉంచుతాను. ఇక్కడ నేమ్ ఎర్రర్, కాస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే ఫైన్, ఇది మనం డిఫైన్ చేయలేదు, ఇంపోర్ట్ చేసుకోలేదు. అయితే ఇక్కడ మనకు వచ్చే చిక్ ఏంటంటే రెండు ఫంక్షన్లు కాబట్టి, అంటే పవర్ స్క్వేర్ రూటే కాబట్టి సింపుల్గా మనం ఏం చేసాం, ఎస్క్యూఆర్టీ ఇలా పవర్ ఎస్క్యూఆర్టీ అని చెప్పేసి పెట్టాం. అదే ఇక్కడ నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక 20-30 ఫంక్షన్లు చేయాలనుకున్నాను అనుకోండి, అంటే క్యాల్కులేటర్ ఫంక్షన్ అనుకోండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఇవన్నీ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ అని చెప్పేసి పవ్ కామా అని చెప్పేసి ఇట్లా వచ్చేస్తుంది. సో అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనకి కష్టం కాబట్టి, సో మనకు ఉండే నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇదనమాట. మనకు ఉండే నెక్స్ట్ మెథడ్ ఏంటంటే సేమ్ ఇదే ఫంక్షన్లో రాసేస్తున్నాను. ప్రోగ్రామ్ నెంబర్ 4 ఇది. వెరీ గుడ్ వేరువేని. ఇంతకుముందు ఆల్రెడీ మనం ఇది నేర్చుకున్నదే, బట్ ఏంటంటే మాడ్యూల్స్లో కూడా ఇది చెప్పాల్సి వస్తుంది అనమాట. అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్లో ఇది డెఫినెట్గా మనం డిస్కస్ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, ఇది ప్రోగ్రామ్ నెంబర్ 4. ఇక్కడ ఏమవుద్దంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని చెప్పేసి పెట్టుకోండి. స్టార్ అంటే ఏమవుద్దంటే ఇక స్టార్ అని పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మొత్తం అన్నీ కూడా ఇంపోర్ట్ అయిపోతాయి. అంటే మ్యాథ్ ఇందాక డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఫంక్షన్లు వచ్చినాయి కదా, క్లాస్ ఫంక్షన్లు, ఆర్డినరీ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా దీంట్లోకి ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. మీరు ఏం చేస్తే దానికి తగ్గ అవుట్పుట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ అని కూడా మనం ఇచ్చుకోవచ్చు. వెరీ గుడ్, వచ్చేసింది వినోద్ రెడ్డి. ఓకే, ఆన్సర్ వచ్చిందా అందరికీ ఇది? ఎవ్రీవన్ ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, అందరూ చేశారు, సూపర్. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే మనకి ఇది మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ని డిఫైన్ చేసే విధానం, వర్క్ చేసే విధానం ఇదనమాట, ఫ్రమ్ మ్యాథ్ డాట్ ఇంపోర్ట్. అయితే ఇంకొకటి ఇది ఇప్పుడు ఇందులోనే మనకి ఇంకోటి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అంతకుముందు మీకు ర్యాండమ్ నంబర్స్ అని చెప్పాను కానీ, బట్ దాని మీద నంబర్స్ ఫంక్షన్స్ ఏం చేయించలేదు. జస్ట్ ఒక ర్యాండమ్ నంబర్ అంటే ఏంటి అనేది మాత్రమే చెప్పాను. ఇప్పుడు ర్యాండమ్ నంబర్ కూడా, ర్యాండమ్ నంబర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, ర్యాండమ్ నంబర్ అనేది కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో ఒక పార్ట్ అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ర్యాండమ్ నంబర్ని ఎలా ఇంపోర్ట్ చేస్తాం? ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ rand int. ఓకే, ఇలా ఇప్పుడు ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ rand int అంటే ర్యాండమ్ నంబర్ నుంచి rand int అనే దాన్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు అంతకుముందు చెప్పాను కదా,
ఆ ఫంక్షన్స్ దాని మీద కాకుండా ఫర్ లూప్ మీద చెప్తాను. ఓకే, ఫర్ లూప్ మీద చెప్తాను, అక్కడ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఫర్ లూప్ మీద చెయ్యాలంటే ఇదిగోండి, ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేయండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో నాకు చెప్పండి. ఇది 15 వద్దు, 5 పెడదాం. ఓకే, 5 పెట్టి ఈ ప్రోగ్రామ్ చేయండి స్పీడ్గా. ఈ ప్రోగ్రామ్ చేసి మనకి ఆన్సర్ ఏమొస్తుందో చెప్తే అప్పుడు నేను దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ ర్యాండెంట్ అంటే అర్థం ఏంటంటే ర్యాండమ్ ఇంటిజర్ అనే ఒక ఫైల్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అంటే ర్యాండమ్ అనేది ఒక లైబ్రరీ, అందులో ర్యాండెంట్ అనేది ఏంటి, ఒక ఫంక్షన్ అనమాట. అంటే ర్యాండమ్ అనే లైబ్రరీ నుంచి ర్యాండెంట్ అనే ఫంక్షన్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం రాశాను, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని చెప్పేసి అన్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఈ 5 అనేది ఐలోకి వెళ్తుంది కదా. ప్రింట్ ర్యాండెంట్ ఆఫ్ 1,50 అని చెప్పేసి అన్నాం. అంటే ఇంకా ఇక్కడ ఏంటి, దీన్ని 2 రకాలుగా ఈ ప్రోగ్రామ్ రాయొచ్చు. ఎలా అంటే చూడండి, ఈ ప్రోగ్రామ్ నేను ఇంకొక రకంగా కూడా రాస్తాను, ఇలా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఓకే, ర్యాండెంట్ ఆఫ్ 1,50 అంటే అర్థం ఏంటంటే 1 నుంచి 50 లోపు, అంటే 1తో మొదలుపెట్టి 50 లోపు. ఇక్కడ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది, 5 సార్లు తిరుగుతుంది. కాబట్టి 5 ర్యాండమ్ ఇంటిజర్స్, అంటే 1 నుంచి 50 రేంజ్ మధ్యలో మాత్రమే ఏ పడితే ప్రింట్ చేయమని. ఓకే, 1 నుంచి 50 మాత్రమే ప్రింట్ చేస్తుంది. అలాగే మనం దీన్ని ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. చూడండి, ఇక్కడ ర్యాండెంట్ ఆఫ్, ఇక్కడ మనం సింపుల్గా మనం నార్మల్గా ఏదో ఒకటే ప్రింట్ చేయాలనుకోండి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ప్రింట్ ఐ అని చెప్పేసి పెట్టండి. ఓకే, ప్రింట్ ఐ అని చెప్పేసి పెడితే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ ఐ అని చెప్పి సారీ ప్రింట్ ర్యాండెంట్ ఆఫ్ ఐ ఇలా పెట్టి చూడండి. ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. ఒకసారి ఇలా పెట్టి టైప్ ఎర్రర్ వస్తుందా? సరే, ఒక నిమిషం ఉండండి. ఓకే, టైప్ ఎర్రర్, వెరీ గుడ్, టైప్ ఎర్రర్. ఓకే, ప్రింట్ ఐ అని కొడితే ఏమొస్తుందో చూద్దాం మనం ఒకసారి. ప్రింట్ ఐ కామా అండ్ ఈక్వల్ టు అని చెప్పేసి టైప్ చేద్దాం. ప్రింట్ ఐ కామా 1 అని చెప్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కనుక ఇట్లా చేస్తే, అంటే నార్మల్గా ఇక్కడ ర్యాండ్ ఇంట్ అని చెప్పేసింది కదా, ర్యాండెంట్ ఆఫ్ అనేది ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే కనుక మనకి ఇక్కడ ఇట్లా వస్తుంది. ప్రింట్ ఐ కామా ఎండ్ ఆఫ్ అని కొడితే జస్ట్ ఇది లూప్ ఎన్నిసార్లు తిరిగితే అది ప్రింట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా. సో దీన్ని ఇప్పుడు మనం 5 ర్యాండమ్ నెంబర్స్ ప్రింట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక రేంజ్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, ఒక రేంజ్ అనేది ఇచ్చుకోవాలి. ఎలా ఇచ్చుకుంటాం రేంజ్, ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 15 అని చెప్పేసి పెట్టాను. నేను 15 అని పెట్టి 1,50 అని చెప్పేసి అన్నాను. అంటే ఇక్కడ ఖచ్చితంగా రేంజ్ ఇచ్చి తీరాలి. డైరెక్ట్గా మనం ప్రింట్ చేయడానికి వ్యాలిడ్ లేదనమాట. ఓకే, డైరెక్ట్గా ఇలాగా జస్ట్ ప్రింట్ అయ్యని కొడితే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ప్రింట్ అవ్వడానికి ఆస్కారం లేదు. అది తెలుసుకుంటానే ఇది చేయమని అనమాట. ఓకే ఫైన్. ఇక్కడ ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను కదా, మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేశారు కదా. ఒకవేళ ఈ ప్రోగ్రాంలో మీరు ఆ నంబర్స్ అన్ని వర్టికల్ గా ప్రింట్ అవుతున్నాయి, హారిజాంటల్ గా ప్రింట్ అవ్వాలంటే అందరూ చేసే తప్పు ఏంటంటే ఇక్కడ 50 తర్వాత 50 కామా అండ్ ఈక్వల్ టు అని చెప్పేసి టైప్ చేస్తారు. ఇట్లా 50 కామా అండ్ ఈక్వల్ టు అని చెప్తారు. ఇలా టైప్ చేస్తే కనుక మీకు రాంగ్ వస్తుంది ఆన్సర్. ఎందుకంటే అది లిమిట్ అనమాట. లిమిట్ లో మనం ఇంకా దేన్ని మనం టచ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ కామా పెట్టుకొని అండ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఈ స్పేస్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ ఒక్కొక్కటి పక్క పక్కన వస్తుంది అనమాట. ఓకే, ఆన్సర్ అనేది ఒక్కొక్కటి పక్క పక్కన వస్తుంది.
ఓకే ఫైన్, వెరీ గుడ్. సో ఇది మనకి ర్యాండెంట్లో ఒక మెథడ్. తర్వాత నెక్స్ట్ మెథడ్ ఏంటంటే, దీన్ని కట్ చేసేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ర్యాండ్ ఇంటిజర్ కదా, ఇప్పుడు ర్యాండ్ ఇంటిజర్ అయిపోయింది కదా, ఇది చేయండి ఇప్పుడు నెక్స్ట్. ప్రోగ్రామ్ 2. ఓకే, ప్రోగ్రామ్ 2. ఈ ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఓకే, ఆన్సర్స్ వచ్చినాయి అందరికీ కూడా, వెరీ గుడ్. సో ఇక్కడ మీరు ప్రత్యేకంగా మీరు ఏం చేసింది లేదు. ఏం చేశారంటే ఇక్కడ మీరు ఇక్కడ యూనిఫామ్ అని చెప్పేసి ఒకటి మార్చారు ర్యాండెంట్ బదులు. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇక్కడ యూనిఫామ్ అంటే ఏంటంటే, యూనిఫామ్ it will helps to print, okay, helps to print float values. అంతేగాని ఇక్కడ మనం ఆ ర్యాండ్ ఇంట్లాగా సార్ ర్యాండ్ ఫ్లోట్ పెట్టేసుకుంటే సరిపోద్ది కదా అని అనుకోవచ్చు. అలా చేయడానికి లేదనమాట. ర్యాండ్ ఇంట్లాగా ర్యాండ్ ఫ్లోట్ పెట్టుకుందాం అంటే కుదరదు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిఫామ్ అని చెప్పేసి పెట్టానంటే ఇక్కడ ఏంటంటే అన్ని ఫ్లోట్ నెంబర్స్ యూనిక్గా వస్తాయి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఒక చిన్న ప్రయోగం చేద్దాం. అసలు పోర్ట్ ర్యాండమ్ dir ఆఫ్ ర్యాండమ్ ప్రింట్ చేద్దాం మనం. ప్రింట్ ఆఫ్ అని పెడితే పక్కనే ప్రింట్ అవుతుంది. ఇదిగోండి చూసారా, మనకి నార్మల్గా ర్యాండమ్ అనే లైబ్రరీ నుంచి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసారా. ర్యాండమ్ అనే లైబ్రరీ నుంచి మొత్తం ఎన్ని ఉన్నాయో ఒకటి చూడండి. బీపీఎఫ్, log4, ఎన్వి, మ్యాజిక్ కాన్స్ట్, రెసిప్ బీపీఎఫ్, ర్యాండమ్, ఇలా రకరకాలు చూడండి. ఇక్కడ పై, ఓఎస్, లాగ్ ఇవన్నీ కూడా ఏంటి, ఇవి క్లాస్ ఫంక్షన్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించేది. తర్వాత చాయిసెస్, ఎక్స్పోవియేట్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం ఉంటాయి. బట్ ఇందులో ఎక్కువగా మనం ఏదైతే ఉపయోగిస్తామో మనం అయ్యే చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, యూనిఫామ్ అనేది అయిపోయింది కదా. ఇది యూనిఫామ్ అనేది ఏం చేస్తుందని అర్థం చేసుకున్నాం మనం. ఫ్లోట్ నెంబర్స్ ప్రింట్ చేస్తుందని చెప్పేసి అర్థం చేసుకున్నాం. అందరికి అర్థమైందా ఇది లాజిక్? ఇది ఫ్లోట్ నెంబర్స్ ఫ్లోట్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే మనం ర్యాండమ్ నెంబర్స్ ఉపయోగించుకుని ఏం చేయాలండి, ర్యాండమ్ నెంబర్స్ ఉపయోగించుకుని మనం. ఓకే వెరీ గుడ్. తర్వాత ర్యాండ్ రేంజ్. నెక్స్ట్ ర్యాండ్ రేంజ్ ఫంక్షన్ అనమాట. ఓకే ఓకే ర్యాండ్ రేంజ్ ఈ ఫంక్షన్ చేయండి. ర్యాండ్ రేంజ్ ఫంక్షన్ చేయండి. ఓకే చేస్తారా ఆన్సర్ అందరూ? ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్ ఆన్సర్ చేశారా? ఓకే 869211 ఒకరికి వచ్చింది. తర్వాత ఓకే 72311. ఓకే ఫైన్, ఆన్సర్ వచ్చినాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ర్యాండ్ రేంజ్ అనేది ఏంటంటే విత్ ఇన్ ద లిమిట్లో మనకి ర్యాండమ్ నెంబర్స్ ప్రింట్ చేస్తుంది. మ్యాక్సిమం ర్యాండ్ రేంజ్లో ఏంటంటే మల్టిపుల్ డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ర్యాండ్ రేంజ్ ఆఫ్ 10 అన్నానంటే ఆ 10 లోపు కనీసం 1-2 సార్లు అన్నా సరే మనకి డూప్లికేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంటే మ్యాక్సిమం ఎక్కువ డూప్లికేట్స్ ప్రింట్ అవ్వాలనుకుంటే మనం ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. విత్ ఇన్ ద రేంజ్, ఆ రేంజ్లోనే ప్రింట్ అవుతాయి.
ఓకే, కావాలంటే చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 10 పెట్టాను అనుకోండి, నేను ఇక్కడ ప్రోగ్రామ్లో 10 పెట్టి చూస్తాను చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 10 పెట్టి అండ్ ఈక్వల్ కూడా వేస్తాం. చేస్తే ఇక్కడ చూడండి 4 5 6 8 1 2 7 6 4 కనీసం చెప్పాను ఒకటన్నా రిపీట్ అవుతుందని. ఇక్కడ చూడండి 4 అనేది రిపీట్ అయింది. ఓకే, 4 అనేది రిపీట్ అయింది, అలాగే 6 అనేది రిపీట్ అయింది. ఓకే, అలా ఒక్కొక్కటి కనీసం ఒకటన్నా సరే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ చేస్తే చూడండి ఇక్కడ 0 వచ్చింది, మళ్ళీ చేస్తే 0 వచ్చింది, 1 వచ్చింది, 8 వచ్చింది. ఓకే, టెల్ మీ వన్స్. ఓకే ఫైన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ర్యాన్ రేంజ్ అనేది ఏంటంటే, ఇక్కడ నార్మల్ ఇంతకుముందు మనం ర్యాన్ ఇంట్ చేసాం కదా, సేమ్ అలాంటిదే. కాకపోతే ఈ ర్యాన్ రేంజ్ అనేది ఏంటంటే, ఇంతకుముందు ర్యాన్ ఇంట్లో మనం స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ పెట్టాం కదా, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ పెట్టకుండానే జస్ట్ రేంజ్ ఆఫ్ 10 అని పెట్టేసామనుకోండి, ఆటోమేటిక్గా డిఫాల్ట్ 0 తీసేసుకుంటుంది. 0 తీసేసుకొని దీన్ని మనం ప్రింట్ 0 తీసేసుకుంటుంది. అప్పుడు మనం వాల్యూస్ని ప్రింట్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి రన్ చేస్తుంటే ఇక్కడ 424849711 అంటే ఇక్కడ ర్యాన్ రేంజ్లో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే డూప్లికేట్ వాల్యూస్ ఎక్కువ ప్రింట్ అవుతాయి. అంటే ఇక్కడ మామూలుగా ర్యాన్ ఇంట్లో చూసుకుంటే, ర్యాన్ ఇంట్లో కానీ లేకపోతే ఫ్లోట్లో కానీ మన యూనిఫామ్లో కానీ మనం చూసుకుంటే డిఫరెంట్ వాల్యూస్ అనేవి మనకు ప్రింట్ అవ్వలేదు. అంటే ఏంటి అంటే ఎక్కడో దిక్కున డూప్లికేట్ వచ్చింది, కానీ ఖచ్చితంగా డూప్లికేట్ అయితే రావాలని రూల్ లేదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా డూప్లికేట్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, అలా డూప్లికేట్స్ వచ్చే విధంగా మనం ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ర్యాన్ రేంజ్ అనే ఫంక్షన్ మనం వాడతాం. విత్ ఇన్ ద లిమిట్లో మనం చేయాలంటే ర్యాన్ రేంజ్ అని వాడతాం మనం. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే, ఇప్పుడు దాకా మనం నంబర్స్ వాటి చుట్టూ తిరిగాం కదా, ఆ నంబర్స్ కాకుండా ఇప్పుడు ర్యాండమ్ స్ట్రింగ్ ప్రింట్ చేయాలంటే ఎలా అనేది క్వశ్చన్. ఓకే, దానికి సంబంధించి ప్రోగ్రామ్ చేయండి. ఓకే, ర్యాండమ్ స్ట్రింగ్. ఓకే, ఈ ర్యాండమ్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు దాకా మనం నంబర్స్ ఫ్లోట్ చూసాం, అలాగే ఇంటిజర్ ప్రింట్ చేయడం చూసాం, కానీ ఇప్పుడు ర్యాండమ్ స్ట్రింగ్ని కూడా ప్రింట్ చేయరు కదా. సో అందుకని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ చేశాను. ఈ ప్రోగ్రామ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి, ఆ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందు మీరు ప్రోగ్రామ్ చేసి ఆన్సర్ వచ్చిన తర్వాతే ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది కదండి. ఓకే ఓకే ఫైన్, ఆన్సర్ వచ్చేసింది అందరికీ కూడా, వెరీ గుడ్. మార్స్, జూపిటర్. సార్ ఎస్టీఆర్ అనేది లిస్ట్లోని తీసుకోవాలా సార్? అవును, లిస్ట్లో తీసుకోవాలి. బికాజ్ ఎందుకంటే మనకి సింగిల్గా ప్రింట్ అవ్వాలి కదా. అంటే ఇక్కడ ఇప్పటిదాకా మనం కంటెంట్స్ని నంబర్స్ రూపంలో తీసుకున్నాం కదా, ర్యాండమ్గా ఈ ప్రింట్ చేస్తే మీరు ఇక్కడ చూసారా లేదో, ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్గా స్ట్రింగ్ని మనం లూప్లోకి పాస్ చేస్తే ఏమవుతుంది, లూప్లోకి పాస్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది. అంటే ఫస్ట్ ఎర్త్ వెళ్తుంది, తర్వాత మార్స్ వెళ్తుంది, తర్వాత జూపిటర్, తర్వాత సాటర్న్ వెళ్తుంది. అలాగే ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ ఏం చేశానంటే ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ స్టార్ అంటే మొత్తం అన్ని ప్రింట్ మొత్తం అన్ని వచ్చేస్తాయని చెప్పాను. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేశాను, చాయిస్ అని చెప్పేసి కొత్తది ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పటికి ఇది మనకి 4వది. ఫస్ట్ ర్యాన్ ఇంటూ, తర్వాత యూనిఫామ్, ఆ తర్వాత ర్యాన్ రేంజ్. ఇప్పుడు మనం చాయిస్ అనే ఫంక్షన్ ఉపయోగించాం. ఈ చాయిస్ అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, చాయిస్ అనే ఫంక్షన్ తీసుకొని లిస్ట్ నేమ్ ఇచ్చారనుకోండి, స్పేస్ అనే లిస్ట్ నేమ్ తీసుకున్నాను అనుకోండి, ఈ లిస్ట్లో ఉన్నది ర్యాండమ్గా ప్రింట్ అవుతుంది. ఓకే, ర్యాండమ్గా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫైన్. ఇక్కడ ర్యాండమ్గా ప్రింట్ అయినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఇక్కడ ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్ అని ఉంది, కానీ ఒకదానితో ఒకటి రాకుండా సాటర్న్, జూపిటర్, ఎర్త్, జూపిటర్ అని, లేకపోతే మార్స్ అని ఒకసారి మార్స్ జూపిటర్ ప్రింట్ అవడం కానీ ఇలా జరుగుతుంది. సో మనం స్ట్రింగ్ వైజ్గా మనం ప్రింట్ చేయాలనుకుంటే ఆ డూప్లికేట్ అంటున్నాను, ర్యాండమ్ స్ట్రింగ్ వైజ్ ప్రింట్ చేయాలనుకుంటే కనుక మనం ఈ చాయిస్ అనే ఫంక్షన్ తీసుకుంటే మనకి ఇవన్నీ వస్తాయి అనమాట. చాయిస్ అనే ఫంక్షన్ తీసుకోవడం ద్వారా వస్తుంది. అయితే ఈ స్ట్రింగ్స్ అన్ని కూడా మనం ఎందుకు తీసుకోవాలంటే లిస్ట్లో తీసుకోవాలి, అదే మనకి బెటర్ ఆప్షన్ అనమాట. ఓకే, ఇందాక మీరు చెప్తున్నట్టు ఇక్కడ ఫ్రమ్ ర్యాన్ రేంజ్, ఫ్రమ్ ర్యాన్ ఇంట్లో కూడా సార్ మాకు డూప్లికేట్ వాల్యూస్ వస్తున్నాయి అంటే కనుక మీకు ఇక్కడ ర్యాన్ రేంజ్కి ర్యాన్ ఇంట్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. రెండు ఇంచుమించు ఒక ర్యాన్ ఫంక్షన్సే అవుతాయి. ఓకే, కావాలంటే ఇక్కడ మీరు అవి ఏదో ఒకటి జనరేట్ చేసిందని కాదు, కానీ నార్మల్గా ర్యాన్ ఇంటూ ర్యాన్ రేంజ్ రెండు ఒకలాగా పనిచేసే ఫంక్షన్స్ ఇవి. సపోజ్ నేను ఇక్కడ
50 ఇక్కడ 50 పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ 50 పెట్టుకుంటే ఇక్కడ చూసారా ర్యాండ్ ఇంపోర్ట్ ర్యాండ్ ఇంట్ అని చెప్పేసి ఫ్రమ్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ర్యాండ్ ఇంట్ అని చెప్పేసి 50 అని పెడితే మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ ర్యాండ్ ఇంట్కి కనీసం ఒక స్టార్టింగ్ వాల్యూ ఉండాలి, ఎండింగ్ వాల్యూ ఉండాలి. ఈ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వకపోతే చూడండి, ఇప్పుడు 1 కామా పెడితే అప్పుడు నాకు ఆన్సర్ వచ్చింది. అదే నేను ఇప్పుడు సపోజ్ నేను ఎండ్ వాల్యూ తీసేసాను అనుకోండి, చూడండి ఇప్పుడు ఎండ్ వాల్యూ తీసాను 1 అని ఇస్తే ఆన్సర్ వచ్చిందా, నో. బట్ ఇక్కడ మనకి ఆ ర్యాండ్ రేంజ్ అనే ఫంక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. అంటే ఏంటి, డిఫాల్ట్గా నేనేమి ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, 0 అనేది తీసేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ర్యాండ్ రేంజ్ దగ్గరికి వద్దాం. ర్యాండ్ రేంజ్ నేను సరే ఇప్పుడు 0 కూడా 0 తీసుకుంటుందో లేదో చూద్దాం మనం. అంటే ఇప్పుడు మామూలుగా 1,10 అని ఇద్దాం. ఇస్తే చూడండి 1,10 అని ఇస్తే 482897776786 అని చెప్పేసి వచ్చింది. కావాలంటే ఇక్కడ చూడండి, నేను సేమ్ అదే రేంజ్ ఇక్కడ నేను ఇస్తాను 1,10 అని. ఓకే, 1,10 ఇక్కడ కూడా 10 టైమ్స్ ఇస్తున్నాను. సరే ఇక్కడ 5 ఇద్దాం, ఇక్కడ కూడా సేఫ్ సైడ్ ఇక్కడ కూడా మనం 5 ఇద్దాం. ఓకే 5 ఇద్దాం. ఇక్కడ ఏమొచ్చింది 43178 అని వచ్చింది. ఇక్కడ చూడండి 76310 అని వచ్చింది. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ పెరిగి డూప్లికేట్ పెరగచ్చు, కానీ కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇవ్వాలి. ర్యాండెంట్కి ర్యాండ్ రేంజ్కి మనం స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా 1 వాల్యూ ఇచ్చినా సరే డిఫాల్ట్ 0 అనేది తీసుకుంటాం. అర్థమైందా, క్లియర్ అయిందా ఫంక్షన్ ఇది? ఓకే, ఇప్పుడు వరకు మనం బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అనేవి చెప్పాం మనం. సో బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఇప్పుడు వరకు చెప్పింది అన్ని క్లియర్గా ఉన్నాయి కదా? అందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఒకసారి అందరూ రెస్పాండ్ అవ్వాలండి. అందరికి అర్థమైంది కదా? ఓకే, వెరీ గుడ్, ఫైన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే, మనం నెక్స్ట్ వెళ్ళే కాన్సెప్ట్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్లోకి వెళ్దాం. సో దానికంటే ముందు ఇప్పుడు టైం 3 o'clock అవుతుంది కాబట్టి మనం 10 minutes బ్రేక్ తీసుకుందాం. మనం మేడం గారు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసేయండి. మళ్ళీ నేను 2:10కి మళ్ళీ నేను గెట్ బ్యాక్ అవుతాను. ఆ తర్వాత మళ్ళీ మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటో ఏమున్నాయి అవన్నీ తెలుసుకుందాం. ఓకేనా, ఫైన్. ఓకే దెన్ వెల్కమ్ బ్యాక్. మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఓకే ఫైన్. ఇప్పుడు వరకు మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ నేర్చుకున్నాం కదా. సో ఆ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ తర్వాత మనకు వచ్చేవి ఏంటంటే యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ నేను రాసేది చూడండి, ఇక్కడ ఇదిగోండి యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్స్. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. ఈ యూజర్ డిఫైన్డ్ మాడ్యూల్ అంటే అర్థం ఏంటంటే యూజర్ క్యాన్ డిఫైన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక మాడ్యూల్ ఫైల్ని ఇక్కడ ప్రోగ్రామ్ 2 రకాలుగా చేయాలి. ఒక మాడ్యూల్ ఫైల్ చేయాలి, అలాగే ఒక ఎగ్జిక్యూషన్ ఫైల్ని కూడా చేయాలన్నమాట. అంటే నార్మల్గా మనం ఆ ఫంక్షన్స్ ఎలా రాస్తాం, మనం డెఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పి పెట్టి, ఓకే తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, రిటర్న్ ఏ ప్లస్ బి అని చెప్పి ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఒక మోడల్ పెడతాం, లేదా బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇంకోటి రాసి ఆ ఫంక్షన్ని మనం ప్రింట్ చేస్తాం. ఓకే ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ కమ్మ అని చెప్పేసి ఇట్లా. ఓకే ఫంక్షన్ ఇదే కదా, ఫంక్షన్ ఇట్లనే కదా మనం డిఫైన్ చేస్తాం. ఓకే ఒకసారి అందరూ లైన్లో ఉన్నారు, ఆన్లైన్లో? ఓకే మనం ఇట్లా నార్మల్ ఫంక్షన్ మనం ఇట్లా డిఫైన్ చేస్తాం కదా. సో ఇక్కడ నార్మల్ ఫంక్షన్ మనం ఇట్లా డిఫైన్ చేసినప్పుడు ఇలా కాకుండా మనం ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఒక డ్రైవర్ ఫంక్షన్, ఒక ఎగ్జిక్యూటర్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. అంటే డ్రైవర్ అంటే మాడ్యూల్ ఫంక్షన్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇంత ముందు చెప్పాను కదా సార్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అడిగారు కదా.
సో ఇక్కడ ఇప్పుడు ఆ యూజ్ ఏంటో తెలుస్తుంది. అంటే ఈ మాడ్యూల్స్ ఫంక్షన్స్ మాడ్యూల్స్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ నేను క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చేయాలనుకోండి, నేను సమ్ అనేది ఒక ఫంక్షన్లో ఒక మాడ్యూల్, అంటే ఎడిషన్ అనేది ఒక మాడ్యూల్ కింద, సబ్ట్రాక్షన్ అనేది ఇంకొక మాడ్యూల్ కింద, అలాగే మల్టిప్లికేషన్ అనేది ఒక్కొక్క మ్యాథమెటికల్ ఫంక్షన్ ఒక్కొక్క మాడ్యూల్ కింద చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ చేసింది ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. ఇందాక మనం ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి చేసుకున్నాం కదా, సేమ్ అదే ఫార్మాట్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఫంక్షన్స్ అన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను అనమాట. అంటే ఏదైతే యూజర్ డిఫైన్ చేసుకున్నానో అవి నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి నేను ఇక్కడ మాడ్యూల్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ పెట్టుకున్నాను. నేను ఇది ఓపెన్ చేసుకుంటాను. ఓకే ఓకే ఫైన్. ఓకే ఓకే నేను టెస్ట్ 1 అని చెప్పేసి ఒక ఫంక్షన్ పెడుతున్నాను నేను. ఓకే ఇదిగోండి ఇది టెస్ట్ 1 ఫంక్షన్ అండి. ఓకే ఇది అందరికి కనిపిస్తుంది కదా, అందరికి ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఇది అందరికి కనిపిస్తుంది కదా. టెస్ట్ 1 అనేది ఒక ప్రోగ్రామ్ నేను తీసుకున్నాను అనమాట. ఓకే ఇది అందరికి కనిపిస్తుంది కదా. సో ఈ ప్రోగ్రామ్ మీరు చేయండి, ఇది జనరల్గా ఇందులో అవ్వదు, అంటే అనకొండలో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేయడం కన్నా సింపుల్గా మనం మన ఐడిఎల్ఈలో చేయొచ్చు. ఎవరైతే సిస్టమ్ ముందు ఐడిఎల్ఈలో చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. మిగతా వాళ్ళు రిమైనింగ్ బ్యాచ్ చూడండి దీన్ని, ఎందుకంటే ఇక్కడ మనం దీన్ని సేవ్ చేస్తే కానీ అవ్వదన్నమాట. ఇప్పుడు దాకా చేసినవి అంటే ఏంటంటే సేవ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఫంక్షన్ సేవ్ చేయాలి కాబట్టి మనం మొబైల్లో అవ్వదు. అలా అని చెప్పి ఇక్కడ ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అనమాట అనకొండలో కూడా. సో అందుకని చెప్పి ఐడిఎల్ఈలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయండి. ఇక్కడ x = 888 నేను ఇక్కడ రాసింది ఏంటంటే ఈ ఫంక్షన్ చేయండి, ఈ ఫంక్షన్ చేసి సేవ్ చేయండి చాలు. ఓకేనా, సేవ్ చేసి టెస్ట్ 1 అని చెప్పేసి పెట్టండి. ఇదంతా కూడా మీరు ఎక్కడ చేస్తారంటే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఫస్ట్ ఒకసారి చూడండి, నేను చెప్తాను నేను ఎలా చేయాలో. ఓకే డెస్క్టాప్ మీద ఇక్కడ చూడండి, ఇక్కడ మాడ్యూల్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాను చూసారా. మాడ్యూల్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్లోకి వెళ్ళి మీరు సేవ్ చేయాలి. టెస్ట్ 1 అనేది మీరు సేవ్ చేయాలన్నమాట. ఓకే ఫస్ట్ డెస్క్టాప్ మీదకి వెళ్ళి మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అప్పుడు ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ చేసి రన్ చేస్తున్నప్పుడు సేవ్ అని అడుగుతుంది కదా. ఓకే రన్ చేస్తున్నప్పుడు సేవ్ అని అడుగుతుంది కాబట్టి ఆ సేవ్ ఎక్కడ చేయాలంటే ఆ మాడ్యూల్ అనే ఫోల్డర్లో టెస్ట్ 1 అనే పేరుతో చేయండి. ఓకే స్పీడ్గా చేయండి. ఇదంతా ఇది మాడ్యూల్లో ఇది రన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా పెట్టినా సరిపోతుంది. ఇది చేశారు లేదో నాకు చెప్పండి స్పీడ్. ఓకే ఫైన్ చేశాడు. ఓకే ఓకే ఫైన్ వెరీ గుడ్. సో అందరూ చేశారు కదా. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ సేవ్ చేసిన తర్వాత ఇది టెస్ట్ 1 అనేది ఏంటంటే ఇది మాడ్యూల్ అనమాట. ఈ టెస్ట్ 1 అనేది ఏంటంటే మాడ్యూల్. అయితే ఇప్పుడు ఈ టెస్ట్ 1 మాడ్యూల్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ డ్రైవర్ ప్రోగ్రామ్ అని చేస్తాం మనం. ఈ మాడ్యూల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డ్రైవర్ ప్రోగ్రామ్ చేస్తాం. T1 అని చెప్పేసి నేను ఒకటి ఆల్రెడీ సేవ్ చేస్తాను, అది చూడండి. ఓకే ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను ఒక నిమిషం ఉండండి. ఈ ప్రోగ్రామ్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది చేద్దరు. ఓకే ఫస్ట్ నేను x = 888 అని చెప్పి తీసుకున్నాను. x = 888 అంటే అర్థం ఏంటి? ఈ x అనేది లోకల్ వేరియబుల్ అవుతుందా గ్లోబల్ వేరియబుల్ అవుతుందా? ఫంక్షన్ బయటకు రాస్తే అందరూ ఒకసారి చెప్పండి ఎవరన్నా. x = 888 అని రాస్తే ఓకే వెరీ గుడ్ మణిశేఖర్. ప్రియాంక లోకల్ కాదు గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఓకే వెరీ గుడ్ ప్రీతి. ఓకే ఫైన్. సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాను ఒకటి. నేను ఏం చేశానంటే డెఫ్ ఆఫ్ యాడ్ a, b అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఏంటి? యాడ్ అనేది ఫంక్షన్ నేము, a, b అనేది ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఇన్పుట్స్. ఇక్కడ ప్రింట్ ద సమ్ ఆఫ్ a + b ద సమ్ అని చెప్పేసి నేను కొటేషన్స్ మధ్యలో తీసుకున్నాను కాబట్టి యాస్టెస్ ప్రింట్ అవుతుంది.
కామా ఏ ప్లస్ బి, ఇది ఆపరేషన్, జరగాల్సిన ఆపరేషన్. అలాగే డెఫ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఏ ఇంటూ బి అని చెప్పేసి తీసుకున్నాం. ఇది జస్ట్ ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ ఎక్కడైనా సరే ఫంక్షన్ కాల్ చేశానా, నేను ఎక్కడైనా ఫంక్షన్ కాల్ చేశానా, లేదు. సో ఇక్కడ ఇప్పుడు మనకు ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్ లో మనకి ఏమొస్తుందంటే, ఇక్కడ నేను ఫంక్షన్ ని కాల్ చేయను. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ మాత్రమే ఇక్కడ నేను డిజైన్ చేస్తాను. అంటే ఏంటి, ఇప్పుడు మనం కాల్ చేసుకోవాలి ఈ ఫంక్షన్. మనం ఇప్పుడు ఈ కాల్ చేసుకోవాలంటే ఈ కాలింగ్ ఫంక్షన్ నేను ఏం రాస్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ ఫంక్షన్ అనమాట. ఈ ప్రోగ్రామ్ అందరూ చేయండి. ఈ ప్రోగ్రామ్ చేయడానికంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు చేసి ఎగ్జిక్యూషన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ టెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇంపోర్ట్ టెస్ట్. ఓకే, ఇక్కడ టెస్ట్ కన్నా టెస్ట్ 1 అని పెట్టుకోండి. అలాగే ఇక్కడ టెస్ట్ 1.x అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా టెస్ట్ 1.add ఇక్కడ ఇదే పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే అక్కడ టెస్ట్ 1 అని పెట్టుకుంది. ఇక్కడ చూడండి, మీరు ఇంపోర్ట్ ఆఫ్ టెస్ట్ 1 అని చెప్పేసి అంటే అర్థం ఏంటంటే, ఇందాక నేను ఏదైతే ప్రోగ్రామ్ చేశానో, ఓకే, టెస్ట్ 1 పెట్టిన ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇందాక నేను ఏదైతే ప్రోగ్రామ్ చేశానో ఆ ప్రోగ్రామ్ నేను ఇంపోర్ట్ చేశాను. ఆ ప్రోగ్రామ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత టెస్ట్ 1.x అని చెప్పేసి అని అన్నాను. ఓకే, టెస్ట్ 1.x అంటే ఏంటి, ఆ గ్లోబల్ వేరియబుల్తో పాటు నేను దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, టెస్ట్ 1.add ఆఫ్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్పుట్స్ నేను కాల్ చేస్తున్నాను అనమాట. అంటే ఏంటి, యాడ్లో ఏ కామా బి అని తీసుకున్నాం కదా, అక్కడ నేను ఏం చేశానంటే 10,20 అని పెట్టాను. అలాగే ప్రొడక్ట్లో కూడా 10,20 అని పెట్టాను. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను, ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. చూసారా, ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ అది మనం ప్రింట్ x,8 అంటే అది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మనకి ద సమ్ అని చెప్పేసి వచ్చి 30, ప్రొడక్ట్ తీసుకుంటూ 200 అని వచ్చింది, రైట్. ఓకే, ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఎర్రర్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్ లో టెస్ట్ అని పెట్టాను కదా, ఇక్కడ మీరు టెస్ట్ 1 అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రోగ్రాము. ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ఏ నేమ్తో అయితే సేవ్ చేశారో అదే నేమ్తో ఇక్కడ మీరు కాల్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ని మీరు ఏ నేమ్తో అయితే ఏ నేమ్తో అయితే సేవ్ చేశారో అదే నేమ్తో కాల్ చేయండి. ఓన్లీ టెస్ట్ పెడితే కనుక మీరు ఇక్కడ ఏంటంటే టెస్ట్ అనేది ఇంపోర్ట్ టెస్ట్ అని మాత్రమే చేయాలి. ఓకే, అప్పుడు కూడా ఎర్రర్ వస్తుందా మీకు అలా చేసినప్పుడు కూడా? చేసి చూడండి. యాక్చువల్గా అయితే ఎవరైతే సిస్టంలో ఐడిఎల్ఈలో చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆన్సర్ వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. ఎవరైతే సిస్టంలో చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ప్రియాంకకి వచ్చింది చూడండి, 888 30 200 వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొకటి ఏంటంటే ప్రింట్ టెస్ట్ 1.x ఉంది కదా, ఆ ఎక్స్ తీసేస్తున్నాను నేను. ప్రింట్ టెస్ట్ 1 అని అది ఉంది కదా, తీసేసి మామూలుగా ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను అసలు ఏమవుద్దని చెప్పేసి. మాడ్యూల్ టెస్ట్ ఫ్రమ్ సి యూజర్ స్టూడెంట్, ఇక్కడ మీరు చూసుకుంటే కరెక్ట్గా చూడండి, ఇక్కడ మాడ్యూల్ టెస్ట్ 1 ఫ్రమ్ సి యూజర్ స్టూడెంట్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ ప్రింట్ టెస్ట్ 1 అంటే అర్థం ఏంటంటే, ఆ టెస్ట్ 1 లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఆ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను ఇది తీసేస్తున్నానండి, ఇది కూడా తీసేస్తున్నాను, నాకు అవసరం లేదనిపిస్తుంది, అప్పుడు ఏమొస్తుంది చూసారు ఇక్కడ, ద సమ్ ప్రొడక్ట్ 200. సో ఎగ్జాక్ట్ గా మనకు ఆన్సర్ కావాల్సింది ఏంటంటే ఆన్సర్ ఇదనమాట. అంటే నేను గ్లోబల్ వేరియబుల్ ఎందుకు పెట్టానంటే అసలు అందులో ఆ కాల్లో మనం తీసుకొచ్చా లేదా అని చెప్పడం కోసం అంతే. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనం గ్లోబల్ వేరియబుల్ ని తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు. అలాగే మనకి ఆ లొకేషన్ కావాలనుకుంటే కనుక, ఆ టెస్ట్ ఫోల్డర్ లొకేషన్ కావాలనుకుంటే కనుక మనం ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే అది కూడా తీసేయచ్చు. ఓకే, వెరీ గుడ్ ప్రీతి, ఫైనలీ యూ గాట్ ద ఆన్సర్. ఓకే,
ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇదిగోండి చూడండి, నేను ఇంపోర్ట్ test1 అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకున్నాను. test1 డాట్ అక్కడ ఎడిషన్ చేశాను కాబట్టి యాడ్ 10,20, అలాగే test1 డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 10,20. ఓకే, సో ఇది మీ అందరికి అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఇది అంటే ఇక్కడ ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్ ఫంక్షన్ అంటే నేను ఆల్రెడీ ఒక ఫంక్షన్ని నేను ఇంతకుముందు డిఫైన్ చేశాను, ఆ డిఫైన్ చేసిన దాన్ని కాల్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఒకవేళ మనం ఒక క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ చేయాలనుకోండి, దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, లాజిక్స్ ఇండివిజువల్గా మనం రాసుకొని ఇక్కడ కాల్ చేసుకుంటే సరిపోద్దా లేదా? అందరూ చెప్పండి. ఓకే ఫైన్. ఇక్కడ మనం దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే లాజిక్స్ మనం ఇండివిజువల్గా కాల్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఒక్క నిమిషం ఉండండి, చిన్న ఫోన్ ఇచ్చింది నాకు నిమిషం. ఓకే ఫైన్. ఓకే, దాన్ని ఇక్కడ దీన్ని బట్టి మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ని మనం ఎలా కాల్ చేసుకోవాలని చూసాం. తర్వాత మనం ఇంకొక టెస్ట్ కండిషన్ ఒకసారి చూద్దాం. మనం ఇది కాకుండా మనం ఇంకొక టెస్ట్ కండిషన్ చూద్దాం మనం. ఓకే, సో ఇంకొక టెస్ట్ కండిషన్ ఏంటంటే, నేను ఓపెన్ చేస్తున్నాను అంటే test2 కండిషన్. ఓకే, మాడ్యూల్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి test2 అనే కండిషన్ తీసుకున్నాను. సో ఈ ప్రోగ్రామ్ అందరూ చేయండి ఇది. ఓకే, ఈ ప్రోగ్రామ్ అందరూ చేయండి, అందరూ ఈ ప్రోగ్రామ్ చేసి సేవ్ చేయండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేసి సేవ్ చేసి నాకు చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతుంది. ఓకే, ఓకే, అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది test2 అని చెప్పి సేవ్ చేయాలి. అందరూ అదే ఫోల్డర్లో, అదే ఇప్పుడు మీరు ఏదైతే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లో test2 అనే పేరుతో చేయాలి. చేశారు అలాగా? ఒకవేళ చేయకపోతే కనుక మళ్ళీ సేవ్ చేయండి. ఒకవేళ వేరే నేమ్తో చేసుకుంటే కనుక test2 అని చెప్పేసి మార్చండి. ఓకేనా, అంటే మనకి కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవడం కోసం. ఓకేనా, ఫైన్. సో ఇది అందరూ చేశారు కదా, ఓన్లీ నాకు 4-5 మాత్రమే రిప్లై ఇచ్చారు, మిగతా వాళ్ళు చేశారు లేదా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు నేను T2 డ్రైవర్ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయండి ఇది. ఓకే, ఇది పక్కన పెట్టేసండి అమ్మా. ఈ లైన్స్ ఫస్ట్ 2 లైన్స్ చేయకండి, ఎక్కడి నుంచి చేయండి, ఈ 2 లైన్స్ చేయండి. ఓకే, ఈ 2 లైన్స్ ఫస్ట్ 2 లైన్స్ వదిలేయాలి, ఈ 3rd లైన్ నుంచి చేయాలి. ఫ్రమ్ test2 ఇంపోర్ట్ స్టార్ అని చెప్పేసి పెట్టుకొని, అంటే ఏంటంటే సరే ఇక్కడ నేను ఒకసారి ఉండండి, ఈ ప్రోగ్రామ్ చేసే ముందు ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. test2లో నేను ఏం చేస్తున్నానంటే, అంటే ఇక్కడ కొన్ని మనం డిస్కస్ చేయలేని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను నేను. ఇక్కడ డెఫ్ ఆఫ్ యాడ్ a, b రిటర్న్ a+b అని చెప్పేసి అన్నాం. అంటే ఇక్కడ రిటర్న్ a+b అంటే మనం రన్నింగ్లో ఇన్పుట్స్ ఇస్తున్నామని చెప్పేసి అర్థం. అలాగే డెఫ్ ఆఫ్ మల్ a, b అని పెట్టి రిటర్న్ a into b అని పెట్టాం, ఇది కూడా రన్నింగ్లోనే ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఇక్కడ డెఫ్ ఆఫ్ ఈవెన్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఈవెనా కాదా అని చెప్పేసి చెక్ చేయడానికి ఒక ఫంక్షన్ తీసుకొని ఇఫ్ a%2 = 0 అయితే రిటర్న్ లో ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ కొన్ని యాడ్ చేసుకుంటాం. దానికి ఏంటి, ఇక్కడ %i అని ఇచ్చి ఈజ్ అన్ ఈవెన్ నంబర్ అంటే ఏంటి, ఇది గనక ట్రూ అయితే గనక మనకి ఇది ప్రింట్ అవ్వాలన్నప్పుడు మనం స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చుకోవాలి, కొటేషన్ ఇచ్చి i అని ఇచ్చి ఈజ్ ఈవెన్ నంబర్ అని చెప్పేసి ఇచ్చుకోవాలి. ఈజ్ ఈవెన్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ వరకు ఇచ్చుకొని, ఆ తర్వాత ఆ ఈవెన్ నెంబర్ ఏంటంటే %a, ఇదే కదా, ఆ ఏ ప్రింట్ అవ్వాలని చెప్పేసి చెప్పడం. అలాగే ఎల్స్ రిటర్న్ అని చెప్పేసి %i అంటే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ %i ఈజ్ an odd నెంబర్ అని చెప్పేసి ఇచ్చుకోవాలి మనం. ఇలా ఇచ్చుకొని ఆ తర్వాత %a, ఇక్కడ జనరల్గా అందరూ కామాలు పెడతాం కదా మనం. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేటప్పుడు ప్రింట్ స్టేట్మెంట్కి అలాగే మెథడ్కి వాయిస్ బ్రేక్ అవుతుందా, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుందా, నాది క్లియర్గా ఉందా, వాయిస్ బ్రేక్ అవుతుందా, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ప్లీజ్ ఎనీవన్ సెండ్ మీ. ఓకే ఫైన్, క్లియర్, వెరీ గుడ్.
అయితే ఓకే, ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ వచ్చేటప్పుడు మన ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రింట్ ఆఫ్ అని రాసి కొటేషన్స్ మధ్యలో పెట్టి తర్వాత మెథడ్ ఇచ్చేటప్పుడు కామాని ఎలా అయితే పెడుతున్నామో ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పర్సంటేజ్ ఐ అని తీసుకొని ఈజ్ అండ్ ఈవెన్ నెంబర్ అని పెట్టి కామా ఇవ్వకుండానే పర్సంటేజ్ ఆఫ్ ఏ అని రాయాలి. అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, అదే కదా ఈవెన్ నెంబర్, మనం తీసుకున్న ఈవెన్ నెంబర్ ఇన్పుట్ నెంబర్ అదే కాబట్టి అక్కడ పర్సంటేజ్ ఏ అని ఇవ్వాలి. ఓకే, క్లియర్ కదా. ఒక్కొక్కసారి ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో డైరెక్ట్గా రిటర్న్ అని రాసేసి పర్సంటేజ్ ఐ ఈజ్ అండ్ ఈవెన్ నెంబర్ అని అంటారు. అప్పుడు ఏంటి, సింపుల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ఏ పర్సంటేజ్ 2 = 0 అంటే ప్రింట్, ఓకే, ప్రింట్ ఇది రిటర్న్ అంటే ప్రింట్ ఫంక్షన్ లాంటిది అని చెప్పాను కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారు, పర్సంటేజ్ ఐ అని చెప్పేసి ఇక్కడ మార్చుకుంటారు, అంతే చిన్న మెథడ్ మార్చుకుంటున్నారు ఇక్కడ. ఓకే ఫైన్. ఓకే ఓకే, ఇది చేశారు కదా. సో ఇది చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే టెస్ట్ ఐ దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ మీరు చూసింది ఏంటంటే ఫ్రమ్ టెస్ట్ 2, ఓకే, ఫ్రమ్ టెస్ట్ 2 అంటే టెస్ట్ 2 అనే మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ స్టార్ అంటే అర్థం ఏంటి, మొత్తం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. ఇక్కడ మొత్తం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్న దగ్గర ఏం చేస్తున్నాను నేను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్, బి ఈజ్ ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్ ఆఫ్. అంటే ఏంటంటే ఏదన్నా అవ్వచ్చు. ఇక్కడ ఎడిషన్ అంటే ఓన్లీ ఇంటిజర్లే కాదు కదా, మల్టిప్లికేషన్ ఇక్కడ ఫ్లోట్ని కూడా చేయొచ్చు. మనం ఏదైనా తీసుకునే అవసరం కోసం ఇవాల్ అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ నేను ఏమంటున్నాను, అక్కడ ప్రింట్, ఇక్కడ ప్రింట్ యాడ్ కామా యాడ్ ఏ కామా బి రన్నింగ్ ఇన్పుట్స్ తీసుకున్నాను, ఏ కామా బి అని చెప్పేసి తీసుకున్నాను. అలాగే ప్రింట్ మల్ ఏ కామా బి అని చెప్పేసి తీసుకున్నాం. అలాగే ఈవెన్ ప్రింట్ ఈవెన్ ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకున్నా. ఓకే, ఇక రన్నింగ్ ఇన్పుట్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది అనమాట, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్, బి ఈజ్ ఈక్వల్ టు ఇవాల్ ఇన్పుట్ అని తీసుకున్నాను కదా. ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు యూజర్ నడుస్తుంది, ఏ ఎంటర్ చేయండి, బి ఎంటర్ చేయండి అడిగిన తర్వాత ఎంటర్ చేసిన వాల్యూ ఎడిషన్ అవుతాయి, ఎంటర్ చేసిన వాల్యూ మల్టిప్లికేషన్ అవుతాయి, అలాగే ఎంటర్ చేసిన వాల్యూ ఇవనా కాదా అనేది కూడా మనకి ప్రింట్ చేస్తుంది. సో ఇది చెయ్యండి, ఇది చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఈ థర్డ్ లైన్ నుంచి ఈ లైన్ వరకు ప్రోగ్రామ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి T2 అని చెప్పేసి పెట్టండి. దీనికి సేమ్ అదే ఫోల్డర్లో సేవ్ చేయాలి ఇది. ఓకే, సేమ్ అదే ఫోల్డర్లో సేవ్ చేసి T2 అని పెట్టండి. ఓకే, చేశారా అందరూ ఆన్సర్ అది? ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, ఇప్పుడు వరకు మనం ఒకే ఫోల్డర్లో ఉన్న మాడ్యూల్ ప్రోగ్రామ్ని అలాగే దానికి సంబంధించిన ఇన్పుట్స్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో చూసాం. అయితే ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను ఏం చేస్తున్నానంటే ఏదో ఒక డ్రైవ్లో తీసుకోండి. నేను ఇప్పుడు సపోజ్ నేను ఈ డ్రైవ్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. నేను ఇదిగోండి ఈ డ్రైవ్ అనేది ఒకటి తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే ఈ డ్రైవ్ ఇది కాదు, న్యూ కమ్లో చూద్దాం ఒకసారి అన్నది, ఇది కూడా కాదు. ఓకే, ఈ డ్రైవ్లో ఒక నిమిషం అండి, ఫోల్డర్ నేను చూసుకోలేదు ఒక నిమిషం. ఓకే, ఇది పైథాన్ ప్రోగ్రామ్, సారీ, ఈ డ్రైవ్లో నేను పైథాన్ ప్రోగ్రామ్స్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏదో ఒక డ్రైవ్లో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను నేను. ఓకే, ఏదో ఒక డ్రైవ్లో ఇప్పుడు సపోజ్ నేను ఎఫ్ డ్రైవ్ తీసుకున్నాను. నేను ఎఫ్ డ్రైవ్ కాదు, డి అనేది ఉంది కదా, జీ, సారీ, డెస్క్టాప్ కాదు, డౌన్లోడ్స్ దగ్గర తీసుకుందాం మనం. డౌన్లోడ్స్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే సరదాగా చిన్న ట్రైల్ వేద్దాం మనం. ఓకే, చిన్న ట్రైల్ వేద్దాం, లేదా ఈ డ్రైవ్లోనే చెప్పేసుకుందానండి టైం వేస్ట్ అవ్వకుండా. సరే, ఈ డ్రైవ్లో నేను ఏం చేశానంటే మీరు కూడా ఆ సిస్టమ్ ముందు ఉన్న వాళ్ళు స్క్రీన్ రావడం లేదన్నది, నా స్క్రీన్ షేర్ అయింది కదా, ఒకసారి రెస్పాన్స్, స్క్రీన్ షేర్ అయింది కదా నాది, వస్తుందా? వెరీ గుడ్, వస్తుందంట. సో కొంచెం నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. ఓకే ఫైన్, స్క్రీన్ వచ్చింది కదా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఈ డ్రైవ్ అనేది ఓపెన్ చేశానండి. ఈ డ్రైవ్ అనేది ఓపెన్ చేసి మై పైథాన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి దాంట్లో టెస్ట్ 2 ఉంది కదా మనకి, టెస్ట్ 2 ఇందాక మనం మాడ్యూల్ ఉంది కదా, మాడ్యూల్
టెస్ట్ 2 మాడ్యూల్ ఇందాక మనకి ఇప్పుడు చేసాం కదా, రీసెంట్గా మనం చేసాం కదా, ఆ టెస్ట్ 2 మాడ్యూల్ని వేరే డ్రైవ్లో పెట్టాను. అంటే ప్రోగ్రాము ఒక చోట ఉంది, ప్రోగ్రాము ఒక లొకేషన్లో ఉంది, మన మాడ్యూల్ ప్రోగ్రామ్ ఏమో ఇంకొక డ్రైవ్లో ఉంది. అలాంటప్పుడు మనం ఎలా చెయ్యాలి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు అలా చెయ్యాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇది తీసేస్తున్నాం చూడండి. ఇక్కడ మనం ఉపయోగించాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ సిస్ అనే ఫంక్షన్ మనం ఉపయోగించాలి. ఇంపోర్ట్ సిస్ అనే ఫంక్షన్ మనం ఉపయోగిస్తే, ఓకే, ఇంపోర్ట్ సిస్ అనే ఫంక్షన్ మనం ఉపయోగించినట్టయితే ఇది కాస్త ఏమవుతుందంటే లోకల్, అంటే మన లోకల్ ప్రోగ్రామ్ అంటే డ్రైవ్ స్పెసిఫిక్ అనమాట, అంటే పాత్ స్పెసిఫిక్ దాంట్లోకి ఎక్స్క్లూడ్ అవుతుంది. ఎక్స్క్లూడ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డ్రైవ్ మొత్తం వెతకడం, ఇంపోర్ట్ సిస్ అన్నప్పుడు సిస్టమ్ మొత్తం వెతకడం మొదలు పెడుతుంది. ఎలా పడతాను ఎతికెత్తామా, అలా ఎతకలేము. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింటాక్స్ సిస్ డాట్ అంటే సిస్టమ్ డాట్ పాత్ అంటే ఎక్కడ ఉంది ఆ పాత్ డాట్ అపెండ్ అంటే అర్థం ఏంటి, మనకి ఆల్రెడీ లిస్ట్లో అపెండ్ అని ఇచ్చింది కదా, అపెండ్ అంటే యాడ్ అవడం కదా. సో ఆ పాత్ అనేది ఏ పాత్ అంటే ఎలా తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి పైథాన్ పాత్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇదిగోండి ఆ స్క్రీన్ మీద జస్ట్ ఇప్పుడు ఎలా ఉంది, నార్మల్గా మీకు ఎలా ఉంది, అక్కడ చూడండి డిస్పీసీ లోకల్ పైథాన్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, వాటి పక్కన మనం క్లిక్ చేస్తే ఎలా వస్తుంది చూడండి, ఈ//my పైథాన్ ప్రోగ్రామ్స్ అని వచ్చింది. దాన్ని కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, జస్ట్ అపెండ్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ మీరు కొటేషన్ పెడితే, ఇక్కడ కూడా కొటేషన్ పెడితే ఇట్లా వస్తుంది. ఓకే, అప్పుడు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ యాజ్ యూజువల్ ప్రోగ్రామ్ ఫ్రమ్ టెస్ట్2 ఇంపోర్ట్ అంటే ఏంటి, ఆ టెస్ట్2 అనేది వేరే ఆ మాడ్యూల్ అనేది వేరే డ్రైవ్లో ఉంటే కనుక, వేరే డ్రైవ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనం ఆ డ్రైవ్ లొకేషన్ పెట్టి చేసుకోవచ్చు అనమాట. అంటే మాడ్యూల్ ప్రోగ్రామ్ ఒక పక్క, ఇన్పుట్ ప్రోగ్రామ్ ఇంకో పక్క ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ని మనం ఉపయోగిస్తాం. ఈ మెథడ్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ని వేరే డ్రైవ్లో కాపీ చేసి అది చెయ్యండి, చూద్దాం ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అనమాట, లాస్ట్ ప్రోగ్రామ్. ఇది చేసి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఓకే, ఇదంతా కూడా వేరే ఫోల్డర్లో ఎగ్జిక్యూట్ ఎలా చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దానికోసం. ఇది ఏంటంటే నేను చెప్పింది మీకు చాలా స్మాల్ ప్రోగ్రామ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇదంతా ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. అంటే బేసిక్ గ్రౌండ్ లెవెల్లో మనం ఒక స్మాల్ ప్రోగ్రామ్ని ఎలా చేయొచ్చు అంటే ఇలాగే చేయాలని చెప్పేసి రూల్స్ పెట్టుకోకూడదు. అందుకే నేను స్టార్టింగ్ ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నా, గ్లోబల్ వేరియబుల్ తీసుకొని దాన్ని ప్రింట్ చేశాను, తర్వాత ఆ రెండింటిని తీసేసి కూడా చేశాను. సో ఒక ప్రోగ్రామ్ని ఇలాగే చేయాలని ఎప్పుడూ ఆలోచించద్దు, ఎలా అన్నా చేయొచ్చు. మీ దగ్గర టూల్ ఉంది కాబట్టి దాన్ని డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే మీకే డిఫరెన్స్ అర్థమవుతుంటుంది అనమాట. ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్స్, పెద్ద ప్రోగ్రామ్స్ అన్ని కూడా కాంబినేషన్ ఆఫ్ స్మాల్ ప్రోగ్రామ్సే. సో ఇక్కడ ఈ రోజు ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చేశారు కదా, A = ఇవ్వాలి ఇన్పుట్, B = ఇవ్వాలి ఇన్పుట్ అని చెప్పి. సో ఇక్కడ ఈ రోజు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేయండి ఇంటి దగ్గర కూర్చొని. ఎవరి దగ్గర అయితే IDLE ఉందో వారి దగ్గర చేయొచ్చు, లేకపోతే అనకొండలో కూడా చేయొచ్చు. బట్ అది ఇప్పుడు ప్రాసెస్ చెప్పేంత టైం లేదు, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇది ఎవరైతే IDLE ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చేయాలి. అంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ అంటే మన సెల్ ఫోన్లో క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, సేమ్ అలా. అంటే ఒక సెల్ ఫోన్లో కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, నెంబర్స్ లిమిట్ అనేది ఉంటుంది. అలా సపోజ్ నేను ఒక 10 నెంబర్స్ అంటే ఇన్పుట్స్ 10 నెంబర్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇన్పుట్స్ 10 నెంబర్స్ ఇవ్వచ్చు, అవుట్పుట్స్ కూడా ఒక 10 నెంబర్స్, ఒక 10 ఎంతైతే అంత అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా వచ్చేటట్టు ప్లాన్ చేయాలి. లేదంటే మరి అంత కష్టంగా ఉందనుకుంటే కనుక సేమ్ 2 ఇన్పుట్స్ తోటే నాకు ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ మొత్తం ఆల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్ని దీంట్లో వచ్చాయి, ఇంక్లూడింగ్ సైన్, కాస్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని కూడా దీంట్లోకి వచ్చేటట్టు ఒక ప్రోగ్రామ్ చేయండి. అంటే జస్ట్ ఇక్కడ ఆల్రెడీ మీరు ఇండివిజువల్గా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవన్నీ ఇండివిజువల్గా రాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అవి ఇంపోర్ట్ చేయండి. ఓకే, అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే, ఫైన్. సో ఇక్కడ వరకు ఇప్పటి వరకు చెప్పిన మాడ్యూల్ ఫంక్షన్ అంతా కూడా క్లియర్ కదా? ఇప్పటి వరకు చెప్పిన మాడ్యూల్ ఫంక్షన్ అంతా కూడా క్లియర్ కదా?
వెరీ గుడ్ వినోద్ రెడ్డి, ఫైన్. సో ఇక్కడతో మనకి మాడ్యూల్ ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిందనమాట. మాడ్యూల్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఏమున్నాయంటే మనకి ఇంకా కొన్ని రెగ్యులర్ కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే పైథాన్ అనేది ఇంకా అయిపోతుంది. ఇంకొక 2-3 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 2 క్లాసెస్, 3 కూడా కాదు, 2 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మనం ఒక ఎగ్జామ్ అనేది పెట్టుకుంటాం అనమాట. ఆ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయితే సర్టిఫికేట్ వస్తుంది. సో ఒక నిమిషం ఉండండి, నేను ఇప్పుడు